Praise the Lord and good evening to everyone. Andarki namaskaram. I think your children kada sorry. సో మనం 4-5 వారాల నుండి మనం ఇక్కడ గెట్ టుగెదర్ అవుతున్నాం కదా. సో మనం పోయిన వారం అంతా ఏం నేర్చుకున్నాము, దేవుడు అంటే ఏంటి అని తెలుసుకున్నాము. కొంచెం మనం అనుభవం తెలుసుకున్నాము. అసలు దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా దేవుడిని మనం తెలుసుకోవాలి, దేవుడు ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు నేను ఒక సాక్ష్యంతో మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు చెప్పమని చెప్తున్నాడు కాబట్టి మీకు చెప్తున్నాను. ఏంటి అంటే నేను కూడా మీలాగా ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ వచ్చిన అమ్మాయిని, మీలాగా కొత్తగా చర్చకు వచ్చిన దాన్ని. అయితే నేను దేవుళ్ళలోకి కొత్తగా వచ్చినప్పుడు, నేను బైబిల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు దానిపైన 2 పుస్తకాలు కనిపించేవి. ఒకటి కొత్త నిబంధన అని, ఒకటి పాత నిబంధన అని చెప్తూ 2 రకాలుగా కనిపించేవి. అప్పుడు నాకు అర్థమయ్యేది కలిసి నిబంధన అంటే ఏంటి, అసలు ఈ నిబంధన అంటే ఏంటి అని చెప్పేసి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు నేను అప్పుడే కొత్తగా బైబిల్ తీసుకొని చదువుతున్న టైంలో ఈ ఆది కాండంలో 15వ అధ్యాయం నుండి 18వ వచనం చూసింది ఏంటంటే, నా కవెనెంట్ మీకు ఇచ్చానని చెప్పేసి అబ్రహాంకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అయితే దాని గురించి నేను మొత్తం చదువుతా ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, అసలు కవెనెంట్ ఏంటి. ఈ బైబిల్లో చూస్తే 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన అని ఉంది, ఒకటి కొత్త నిబంధన అని ఉంది. మరి మీ అందరికీ జీసస్ ఎవరు, ఎందుకోసం వచ్చాడు, ఎలా చచ్చిపోయాడు, ఎందుకోసం చచ్చిపోయాడు అనే విషయాలు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. కాబట్టి ఈసారి ఈ నిబంధన పట్ల మనకున్న అసలు నిబంధన అంటే ఏంటి, అసలు కవెనెంట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం, సరేనా? అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కవెనెంట్, నిబంధన అసలు అది ఏంటి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది నేను ఒకసారి ఒక పుస్తకం చదువుతుంటే దేవుడు నాకు చూపించాడు. ఏంటంటే గత కాలంలో మొదట్లో ఎలా ఉండేదంట, ఒక 2 ఫ్యామిలీస్ కలిపి ఒకే ఫ్యామిలీగా అవ్వడానికి నిబంధనలు పెట్టుకునే వాళ్ళం. అంటే ఇన్ కేస్ ఒక ఫ్యామిలీకి ఏదైనా కష్టం వస్తే ఆ ఫ్యామిలీ వాళ్ళంతా ఇంకొక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరా అని చెప్పేసి ఒక సహాయం కోసం వెళ్ళే వాళ్ళంట. అప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళంట, మేము సహాయం చేస్తాం కానీ తర్వాత మీరు మాతో ఉంటారని గ్యారంటీ ఏంటి అని చెప్పి అడిగినప్పుడు, మరి మనం ఒక నిబంధన చేసుకుందాము అని చెప్పేసి ఒక నిబంధన అంటే ఈ కాలంలో ఏంటంటే ఒక పత్రం రాస్తారు చూడండి, మన దస్తావేజులను రాసుకుంటారు, లేకపోతే సమ్ లెటర్స్ అనేది ఒక ప్రామినెంట్ కింద ఏదో రాసుకుంటారు చూడండి. అలాగే ఆ టైంలో కవెనెంట్ అనేది ఒక మాట లాంటిది ఒకటి ఉండేదంట. సో దాని ప్రకారం ఎలా ఉంటుందంటే, ఈ 2 ఫ్యామిలీస్ కూడా చెరువు వైపు నిల్చుని ఆ తర్వాత ఏం చేస్తారంటే నిల్చుని నీకేం కావాలి, మీకేం అవసరాలు నేను ఒకరికొకరు అనుకొని ఆ తర్వాత వాళ్ళు ఒప్పందం చేసుకుంటారంటే ఏంటి, మాట ద్వారా. అది కూడా కేవలం ఒక మాట ద్వారా. అది కూడా ఎలా అంటే, మీరు ఇతరు ఒక జంతువుని తీసుకొచ్చి అతను ఇంకొక జంతువుని తీసుకొచ్చి ఇద్దరు కూడా ఆ జంతువుని చంపేస్తారంట. ఎలా అంటే కరెక్ట్గా 2 ఆఫ్గా చేసి అది ఆ రక్తాన్ని అది ప్రవహిస్తూ ఉండగా దాని మధ్యలో నిల్చొని ఇద్దరు కాదు, అంటే ఒక ఫ్యామిలీ ఇటు ఉంటుంది, ఇంకో ఫ్యామిలీ ఇటు సైడ్ ఉంటుంది. వాళ్ళ ఎడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పక్కన నిల్చొని ఆ బ్లడ్ మధ్యలో ఫ్లో అవుతూ ఉంటే ఆ ఫ్లో నుండి ఇద్దరు అటువైపు ఇటువైపు నడుస్తారంట. వాళ్ళు నడుస్తున్న టైంలో ఏంటంటే ఒప్పందాలు చేసుకుంటా ఉంటారంట. నీకు నేను ఇది ఇస్తున్నాను, నీకు నా పైన ఈ అధికారం ఉంటుంది, నా కుటుంబం నుండి నువ్వు ఇది పొందుకుంటావు, నీ కుటుంబం నుండి నేను ఇది పొందుకుంటాను అని చెప్పేసి ఇలా అనుకుని వాగ్దానాలు చేసుకుంటా ఉంటారంట. ఆ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి సంబంధించిన ఆస్తి అంతా వీళ్ళకి సొత్తు అవుతుంది, వాళ్ళకి సంబంధించిందంటే వీళ్ళకి సొత్తు. అంటే వాళ్ళిద్దరు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్గా వీళ్ళు రెడ్డి గ్రూప్ అనుకోండి, రెడ్డి ఫ్యామిలీ అనుకుందాం, వీళ్ళు రావుస్ ఫ్యామిలీ అనుకుందాం. అప్పుడు వాళ్ళ 2 ఫ్యామిలీలు ఒకే ఫ్యామిలీ అయిపోయి రెడ్డి అండ్ రావు ఫ్యామిలీ లాగా రెడ్డి రావు ఫ్యామిలీ లాగా అయిపోతుందంట. అంటే ఏంటన్నట్టు వీళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. ఈ నిబంధనలో కొన్ని ఎలా అంటే సిస్టమాటిక్స్ చెప్పాలంటే దీంట్లో కూడా మళ్ళీ ఈ కవెనెంట్లో కూడా కొన్ని పెట్టుకుంటారు అనమాట. ఇన్ కేస్ బ్రేక్ చేస్తే ఏంటంటే, ఇన్ కేస్ ఇతను కానీ ఈ రెడ్డి ఫ్యామిలీ అతను కానీ ఏమన్నా వాళ్ళు చేయాల్సింది చేయకుండా ఉంటే ఇతన్ని చంపేసే అంత అధికారం కూడా వాళ్ళకి. అంటే అది బ్రేక్ చేసేదానికి అసలు ఛాన్స్ లేదు. అది ఎలాంటి టైంలో నిబంధన అనేది బ్రేక్ అవుతుంది, కేవలం మనిషి చనిపోయినప్పుడు మాత్రమే, ఆ కుటుంబం వాళ్ళు ఈ కుటుంబాలు అంతమైనప్పుడు మాత్రమే ఆ నిబంధన అనేది తొలగిపోతుంది. అంటే నేను చూసింది ఏంటంటే, ఈ నిబంధన బైబిల్ ప్రకారం చూస్తే దేవుడు అనేవాడు అబ్రహాంకి ఇచ్చి ఉన్నాడు. దీన్ని పోల్చి చూస్తే మరి నాకు అర్థం కాలేదు ఇక్కడ. మరి అందులోనేమో అలా నిబంధన ప్రకారం ఏదో జంతువులను చంపేశారు, దాని తర్వాత ఏదో అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, వాగ్దానం ఇచ్చుకున్నారు. కానీ నేను బైబిల్ చదువుతుంటే నాకు కనిపించిన జ్ఞానం ఏంటంటే, నాకు దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, అది మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే,
దేవాది దేవుడే అబ్రహాం అనే అతన్ని తన స్నేహితుడు అని పిలిచాడని మనం పోయినసారి చెప్పుకున్నట్టుగానే స్నేహితుడు పిలుస్తూ మరి తన నిబంధనని ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక రెడ్డి అండ్ ఫ్యామిలీ అండ్ రావు ఫ్యామిలీ కాకుండా ఇక్కడ ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తండ్రి ఎవరు? గాడ్ ఒక వైపు, అబ్రహాం ఒక వైపు ఉన్నాడు. తండ్రి ఒకవైపు, అబ్రహాం ఒకవైపు. ఆ ఇద్దరు మధ్యలో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారంట. అది మనం అదే 15వ అధ్యాయం చదివినట్టయితే దాంట్లోనే ఉంటుంది అనమాట. అంటే దేవాది దేవుడే మన కోసం నిబంధన చేస్తే అయితే దేవుడికి సంబంధించిందంతా ఏమైపోతుంది? మనదని ఎలా అవుతుంది? మనం ఒకసారి చదువుకున్నాం, గుర్తుందా? అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. నీకు నేను జనులకి తండ్రిగా చేస్తాను, నీ డిసెండెంట్స్ అంతా కూడా, అంటే నీ వారసులంతా కూడా నీ బ్లెస్సింగ్స్ ని పొందుకుంటారు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానంలో ఏమవుతుంది? అబ్రహాం పిల్లలంటే ఎవరు? అబ్రహాం డిసెండెంట్స్ అంటే ఎవరు? మనమై ఉన్నాం. అబ్రహాం వంశం నుండి వచ్చిన వంశావళి ప్రకారం చూస్తే అది మనమే అవుతున్నాం కాబట్టి అది మనమై ఉన్నాం. అంటే మనం అబ్రహాంకి ఏదో ఒక రకంగా మన కుమారులమై ఉన్నాం కాబట్టి జీసస్ క్రైస్ట్ దేవుడు మన కోసం చనిపోయిన ఆ రక్తం అక్కడైతే ఏమైంది? అక్కడైతే ఏమైంది? జంతువుల రక్తం చిందించారు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ రక్తం చిందించబడింది మనకి. అంటే ఆ ఫ్లో ఎలా వచ్చింది? దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ నుండి వచ్చిన రక్తము. ఆ రక్తం ద్వారా మనము ఆ నిబంధనలోకి ఎంటర్ అయిపోతున్నాం. అంటే ఏంటి? దేవుడికి సంబంధించిన ప్రతిదీ మనం పొందుకుంటాం. మరి దేవుడికి సంబంధించింది ఏముంది? వెండి బంగారము సమస్తము నాదని చెప్తున్నాడు. అవునా? ఇంకొకటి, దేవుడి రాజ్యంలో ఉన్నదంతా మంది అయిపోతుంది, అంతే కదా? అంటే ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీస్ అంటే ఇంట్లోకి వెళ్ళి నాకు ఇది పలానా వస్తువు కావాలి, సరే అక్కడ అరటిపండు ఉంది మీ ఇంట్లో, నాకు కావాలంటే నేను తీసేసుకుంటాను. లేకపోతే ఈ ఇంట్లో ఇంకొకటి ఉంది, నాకు ఒక మంచం కావాలి ప్రస్తుతానికి అర్జెంటుగా అంటే మంచం తెచ్చేసుకుంటాం. అలాగే ఇప్పుడు దేవుడి దగ్గర ఏదైనా సరే మనం పొందుకోవడానికి ఛాన్స్ ఉంది. అది మనం ఏ రకంగా అడుగుతాము? నాకు కావాలి, ఇస్తావా అయ్యా అని మనం బతమాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి నేను అది కావాలి, నేను తీసుకుంటున్నాను. అది ఎక్కడ? దేవుడి ఇంట్లోకి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి. అంత ఆ అర్హత మనకి అబ్రహాం ద్వారా మనకి ఇచ్చి ఉన్నాడు. సరే, మనం ఎలా పొందుకుంటాం ఆ విషయాన్ని, మనం ఎలా పొందుకుంటాం అనేది మనం ఆలోచిస్తే దేవుడి పిల్లలు మనం అయినప్పుడు మాత్రమే. అంటే అబ్రహాం పిల్లలు మనం ఎలా అవుతాము, దేవుడి పిల్లలు ఎలా అవుతాము అనేది చెప్తుంటే దేవుడిని నమ్మాలి ఫస్ట్ మనం. ఎలా అంటే ఆయన మన కోసం రక్తం చెందించి మరణించి ఉన్నాడు, అంతే కదా? మరి అసలు ఆ దేవుడు మరణం అనేది లేకపోతే అబ్రహాం నుండి వచ్చిన ఆ ఆశీర్వాదాలు మనకి రావు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. కాబట్టి మన ముందు దేవుడిని తనే నిజమైన రక్షకుడని, తనే మన కోసం మరణించిన దేవుడని, ఎవరు చేయలేని కార్యాన్ని మన కోసం చేశాడని మనం నమ్మిన రోజున మనం ఆ బ్లెస్సింగ్స్లోకి, అర్హతలోకి, ఏ అర్హత? దేవుడి ఇంట్లో నుండి ఏదైనా మనం తెచ్చుకోగలిగిన అనే అర్హత, ఆ కవెనెంట్లోనికి మనము ఎంటర్ అయిపోతాము. సో మరి ఎవరెవరైతే మరి ఈరోజు మరి కొంతమంది పిల్లలు కూడా వచ్చి ఉన్నారు, మరి పాత వాళ్ళు వచ్చినారు, కొత్త వాళ్ళు వచ్చినారు. మరి వాళ్ళందరి కోసం నేను చెప్తున్నది ఏంటి అంటే, మరి ఖచ్చితంగా మీరు ఈ ఆశీర్వాదాలు నాకు కావాలి, ఆ దేవుడి ఇంట్లో ఉన్నవన్నీ కూడా నాకు కావాలని ఎవరైతే ఆశపడుతున్నారో, మరి అది కాకుండా మరి మనం చనిపోయిన తర్వాత ఏమైపోతామో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రమే, ఇక్కడ కూడా భూమిపైన కూడా పరలోకంలో ఉన్నట్టుగా మనం జీవించగలము అనేది అనుకుంటే, అంటే సంతోషంతో, నిత్య జీవనంతో, శాంతి సమాధానంతో మనం జీవించగలము అనేది మనకు అనిపిస్తే ఖచ్చితంగా మనం దేవుడిని నమ్ముకోవాలన్న వాళ్ళము అయిపోతాము. సో మీరేం చేస్తారంటే కళ్ళు మూసుకొని నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను, మీరందరూ కళ్ళు మూసుకుంటారా? మరి ప్రభువా, ఈరోజు ఈ వాక్యం విన్నారు కదా నేను చెప్తుంది. మరి పిల్లలు మీరంతా ఏం చేస్తారంటే నేను చెప్పింది గుర్తు చేసుకుంటా ఉండండి. మరి మీరు నిజంగా దేవుడిని ఇంట్లో నుండి ఉన్న ప్రతి ఒక్క వస్తువు కానీ, ప్రతి ఒక్క ఆశీర్వాదం కానీ, దేవుడి ప్రేమని కానీ, దేవుడి నుండి వచ్చిన ప్రతి ఒక్క రక్షణ కానీ మీరు పొందుకోవాలని ఆశపడితే, మరి కళ్ళు పూసుకున్న మీరందరూ కూడా, మీలో ఎవరైనా సరే దేవుడు నాకు కావాలి అని ఆశపడితే మరి మీరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తుతారా? నేను చూస్తాను మీరు ఎవరెవరికి ఎత్తుతున్నారు. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Thank you, Master. మరి మీరు చేతులెత్తిన వాళ్ళంతా ఒక్క నిమిషం నా కోసం నిలబడతారా? ఒక్క నిమిషం నా కోసం నిలబడతారా?
ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. మరి ఈరోజు మీరు నిల్చున్నారు, ఎందుకోసం నిల్చున్నారు? మరి నేను వచ్చాను అక్కడ నిల్చోమని చెప్తుంది అని మాత్రం మీరు నిల్చోవట్లేదు, కానీ కేవలం ఒకటే మాట కోసం నిల్చుంటారు. ఏంటంటే ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లార్డ్. నేను ఆ ఇంటిలోనికి నేను ఎంటర్ అవ్వాలి అనే ఆశతో మీరు నిల్చున్నారు. కాబట్టి మీరు మీ నోటితో ఆ మాట ఒప్పుకోండి. నేను చెప్పిన ప్రార్థన మీరు చేసి నాతో పాటుగా అంగీకరించి దేవుని నామంలో మనం అడుగుదాం. యేసు ప్రభు నామంలో అడిగినట్టయితే మనం పొందుకున్నామని విశ్వసించినట్లయితే మనం ఈ రోజు నుండి దేవుడు పిల్లలంగా, దేవుడు వాసంలో ఆ ఇంటికి మనం ఎలాంటి ఎప్పుడు ఆ డోర్ మనకి తీసే ఉండేటట్టుగా మనం ఎంటర్ అవుదాం. ప్రార్థన చేసుకుందామా? పరలోకమున్న మా తండ్రి, యేసు ప్రభు మీ కుమారుడని మేము నమ్ముచున్నాము. ఈ రోజు నుండి ప్రభా మేము పాపులమని ఒప్పుకున్నాం తండ్రి. మరి ఈ రోజు నుండి నా తండ్రి, ఈ రోజు నుండి ప్రభా మీరే నాకు రక్షకుడు, మీరే నాకు తండ్రి అయి ఉన్నారని, మీరే నాకు దైవమై ఉన్నారని నమ్ముచున్నాను ప్రభా. ప్రభా ఈ చిన్ని ప్రార్థనని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ రోజు నుండి మీరంతా ఎవరు? దేవుడు పిల్లలు. అంటే మీరు ఒక ఒంటరితనం కాదు, మీరు వేరే వాళ్ళు కానే కాదు, ఎవరు లేని వాళ్ళే కాదు, మీరందరూ దేవుడు పిల్లలు. యు ఆర్ ద సన్ అండ్ డాటర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్.